చెప్పగలను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి గొప్ప మనసున్న నాయకుడి నాయకత్వంలో పనిచేయటం మా అదృష్టంగా మేమంతా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయనలాగా పేద ప్రజలకి మంచి చేయాలి అన్న ఆలోచనతోనే ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేద ప్రజల సమస్యల మీద పోరాడారు. పాదయాత్రలో ఆ సమస్యల్ని దూరం చేయడం కోసం తాను ఏమేం చేయబోతున్నారో ప్రజలకు చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా ప్రతి సందర్భంలో కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ తమ కుటుంబ సభ్యులుగా మీ అందరినీ కూడా భావించి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి అన్న ఒకే ఒక ఆలోచనతో తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచే ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో జగనన్న ముందుకు నడిచారని కూడా గర్వంగా చెప్పగలను. ముఖ్యంగా మైనారిటీ సోదరుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో మీ అందరికీ కూడా తెలుసు. తన తండ్రిలాగే జగనన్న కూడా మైనారిటీ వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇచ్చారో కూడా మీ అందరికీ తెలుసు. తండ్రి 2 అడుగులు ముందుకేస్తే జగనన్న 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు మైనారిటీ సోదరుల కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు ఇప్పుడే మన అంజద్ బాషా గారు చెప్పారు. ముఖ్యంగా దాంట్లో హజ్ యాత్రకు వెళ్లే విషయంలో 80,000 రూపాయలు హజ్ యాత్ర వెళ్లే వారికి ఇస్తున్న జగనన్న మంచి మనసును మనం అందరం కూడా అభినందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇమాంలకు అందించే సహాయాన్ని 5,000 నుంచి 10,000కు పెంచిన ఘనత జగనన్నకే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వక్ఫ్ బోర్డ్ ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర చర ఆస్తుల్ని రీసర్వే చేయించి వారి ఆస్తులు కాపాడే దిశగా చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మద్రసాలో చదివే ముస్లిం పిల్లలకి ఈరోజు మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చిన మనసున్న తల్లి మనసున్న జగనన్నే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్తున్న మద్రసాలకు అమ్మఒడి, విద్యా కానుక పథకాల్ని వర్తింపచేసినది ఒక జగనన్నే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ షాదీ తోఫా ప్రతి ముస్లిం ఆడబిడ్డ వివాహాన్ని ఎటువంటి కష్టం లేకుండా సంతోషంగా జరుపుకునే విధంగా ఈరోజు వైఎస్ఆర్ షాదీ తోఫాని కూడా జగనన్న ఇస్తున్న సంగతిని మరోసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. మైనారిటీ సోదరమణులకి ఈ షాదీ తోఫా కింద 1,00,000 రూపాయలు ఇవ్వటం అనేది ఎంత పెద్ద మనసో ఒకసారి మీ అందరూ కూడా గుర్తించాలి. అలాగే మీరు చూస్తే 2019 ఎన్నికల్లో మైనారిటీలు 4 ఎమ్మెల్యేలు చేశారు. 4 ఎమ్మెల్యేలు చేశారు. 3 ఎమ్మెల్సీల్ని మైనారిటీలు చేశారు. ఒక డిప్యూటీ సీఎం 5 సంవత్సరాలుగా మీ అందరికీ సేవ చేయడానికి డిప్యూటీ సీఎంగా మరి అంజద్ బాషా గారిని ఏ విధంగా ఎన్నుకున్నారో మీ అందరికీ తెలుసు. అలాగే మన సోదరి జకియా ఖాన్ గారిని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకొని మరి మైనారిటీ సోదరీమణుల మీద ఎంత ప్రేమ ఉందో కూడా నిరూపించుకున్నారు. అంటే మైనారిటీ పక్షపాతి జగనన్న అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే 2024 ఎన్నికల్లో ఇదే మైనారిటీల నుంచి 7 మందికి ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసే అవకాశాన్ని కూడా జగనన్న ఇచ్చారు, అనౌన్స్ చేశారన్న సంగతి గర్వంగా చెప్పగలను. సో ఈరోజు ఈ షాదీ మహల్, మీ కళ అయిన ఈ షాదీ మహల్ ఓపెనింగ్కి మా సోదరుడు డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారిని, అలాగే మా సోదరి జకియా ఖాన్ గారిని పిలవగానే చాలా పెద్ద మనసుతో మనందరి కోసం వచ్చి వారి స్వహస్తాలతో
ఈరోజు షాదీ మహల్ని ఓపెన్ చేసి మీ అందరితో ఈరోజు ఇక్కడ భోజన కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సమయం వెచ్చించి మార్నింగ్ 6 గంటలకి కారులో బయలుదేరి కడప నుంచి ఇంత దూరం వచ్చారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మీ మీద ఈ పార్టీకి మాకు ఎంత ప్రేమ అభిమానం ఉందో కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అందరూ చెప్పారు మన నియోజకవర్గంలో ముస్లిం ఓటర్స్ తక్కువ ఉన్నా కూడా మన ముస్లిం సోదర సోదరీమణుల కోసం ఈ షాదీ మహల్ని 1,85,00,000 రూపాయలు జగనన్న ఆశీర్వాదంతో అంజాద్ బాషా గారి సహాయ సహకారాలతో చాలా అద్భుతంగా క్వాలిటీగా కట్టుకోవడం జరిగింది. అలాగే తుడా వారి సహకారంతో 56 లక్షల రూపాయలతో ఇప్పుడు వెనక సైడు మన కిచెను సంపులు అలాగే బాత్రూమ్స్ కూడా జెంట్స్ కి లేడీస్ కడుతున్నాం. పైన మళ్ళీ రూమ్స్ కూడా వేస్తూ ఉన్నామన్న సంగతి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా 5 మండలాలు 2 మున్సిపాలిటీలో ఉన్న మసీదుల్లో కాంపౌండ్ వాల్స్ రెనోవేషన్స్ కోసము 2 కోట్ల రూపాయల ఫైల్ పెడితే నిన్ననే అది శాంక్షన్ అయి మన అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక గిఫ్ట్ ఇచ్చిన మన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు అలాగే అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మనం అనుకున్న కళ నెరవేరినందుకు ఈరోజు మా ఇంట్లో మీ అందరికీ తెలుసు ఈ మధ్యలోనే రంజాన్ చేశాం. సో దానికి అందరూ కూడా మామూలుగా ఆడవాళ్ళు రారండి మా దాంట్లో ఓన్లీ మగవాళ్ళే వస్తారు అని చెప్పారు. ముందు రోజు కూడా అడిగాను మహిళలు వస్తే ఎలా అరేంజ్మెంట్స్ అంటే మా వాళ్ళు రారండి అన్నారు. కానీ మగవాళ్ళకి ధీటుగా మహిళలందరూ కూడా చూస్తున్నారు కదా మా కాన్ఫరెన్స్ లో ఒక ఆడబిడ్డగా నన్ను అభిమానించి ఆశీర్వదించి గౌరవించి వచ్చి ఇంట్లో కూడా ప్రేయర్స్ చేశారు. నిజంగా అది అద్భుతమైన ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే నాకు ఎందుకు అనిపించిందో తెలీదు ఒక ముస్లిం అమ్మాయి చిన్న అమ్మాయి ఒక లెటర్ రాసింది. మా ఊరు నగిరి హెడ్ క్వార్టర్స్ లో దగ్గరగా ఉన్నా కూడా ఇంతవరకు ఏ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, ఇది కిచిడీ కిచిడీగా ఉంది అనింది. కిచిడీ 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 ఏందో నాకు అర్థం కాలేదు కొంతసేపు, అంటే గలీజ్గా ఉంది అని. సో తర్వాత ఆ లెటర్ పట్టుకొని ఆ ఊరికి వెళ్ళటం జరిగింది. ఎలక్షన్ టైంలో మనకి కింద ఏం కనిపించవు, అంతా జనాలు అడ్డం ఉంటారు ఫుల్ ఫ్లాగులు ఫ్లెక్సీలతో. సో ఆ రోజు ఎవరికి చెప్పకుండా నేను ఆ ఊరికి బయలుదేరి ఆ పాప కోసం చూస్తే తను అడిగింది ఇలా మా ఊరికి ఇవన్నీ కావాలి అని అడిగింది. సో ఆ చిన్న బిడ్డ కోరిక మేరకు ఆ ఊరిని దత్తత తీసుకొని ఆ మీరాసాపాలెంలో స్కూల్స్ అంగన్వాడీ బిల్డింగ్స్ రెనోవేట్ చేశాం, రోడ్స్ అన్ని వేశాం. అక్కడ హౌసింగ్ కూడా సెపరేట్ గా ముస్లిమ్స్ కోసమే ఇంకొక ఊరిని కూడా తయారు చేశామని గర్వంగా చెప్పగలను. అలాగే వారు ఏం అడిగినా కూడా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నానన్న విషయం కూడా వారందరికీ తెలుసు. అంతేకాకుండా మా నియోజకవర్గంలో వడమాళ్లపేటలో ఒక కోఆప్షన్ మెంబర్ని ఇవ్వటం జరిగింది. అలాగే నగిరి రూరల్లో ఒక కోఆప్షన్ మెంబర్ ఇవ్వటం జరిగింది. మున్సిపాలిటీలో ఎలాగో ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ లేని చోట కూడా ఇచ్చి మైనార్టీ సోదరులు వారికి వారి సమస్యల్ని దూరం చేసుకోవడంలో ఒక నాయకత్వాన్ని ఇవ్వాలనుకొని ఇవ్వటం జరిగింది.